శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అథ ఏకోనవింశోధ్యాయ దూత సంవాదము. వ్యాస ఉవాచ సనత్కుమార సర్వజ్ఞ నారదేహి గతే దివి దైత్యరాట్ కిమకార్షీత్ స తన్మే వద సువిస్తరాత్. వ్యాసుడిట్లు పలికెను, ఓ సనత్కుమార, నీవు సర్వజ్ఞుడవు. నారదుడు ఆకాశ మార్గములో నిర్గమించిన పిదప ఆ రాక్షసరాజు ఏమి చేసెను వివరముగా చెప్పుము. సనత్కుమార ఉవాచ తమామంత్య గతే దైత్యం నారదే దివి దైత్యరాట్ తద్రూప శ్రవణాదాసీ ధనం గజర్వపీడిత అధ జలంధరో దైత్య కాలాదీన ప్రసష్టధీ దూతమాహ్వాయ యామాస సైంహికేయం విమోహిత ఆగతం తం సమాలోక్య కామక్రాంత మనాసహి సుసంబోధ్య సమాచష్ట సింధుపుత్రో జలంధర. సనత్కుమారిట్లు పలికెను, నారదుడు సెలవు తీసుకొని ఆకాశ మార్గములో నిర్గమించిన పిదప ఆ రాక్షసుడు ఆమె యొక్క రూపమును గూర్చి వినియుండుట వలన మన్మథ జ్వరము యొక్క పీడకు గురి ఆయను. బుద్ధి నశించి మోహమునకు వశుడై మృత్యువునకు అధీనుడై జలంధరాసురుడు అప్పుడు రాహువును దూతగా పంపుటకై పిలిపించెను. సముద్ర తనయుడగు జలంధరుడు కామనచే ఆక్రమింపబడిన మనస్సు గలవాడై తన వద్దకు వచ్చిన రాహువును గాంచి చక్కగా సంబోధించి ఇట్లు వివరించెను. జలంధర ఉవాచ భోబోదూత వరశ్రేష్ఠ సర్వకార్య ప్రసాధక సైంహికేయ మహాప్రాజ్ఞ కైలాసం గచ్చ పర్వతం తత్రాస్తి యోగి సంభాక్యాస్తపస్వీ చ జటాధర భస్మభూషిత సర్వాంగో విరక్తో విజితేంద్రియ తత్ర గత్వేతి వక్తవ్యం యోగినం దూతశంకరం జటాధరం విరక్తం తం నిర్భయేన హృదాత్వయా. హే యోగిన్ తే దయాసింధో జాయారత్నేన కిం భవేత్ భూత ప్రేత పిశాచాది సేవితేన వనౌకస మన్నాధే భువనే యోగిన్నోచిత గతిరీదృశి జాయారత్నం మతస్త్వం మే దేహి రత్నభుజే నిజం యాని యాని సురత్నాని త్రైలోక్యే తాని సంతి మే మదధీనం జగత్సర్వం విద్ధిత్వం సచరాచరం ఇంద్రస్య గజరత్నం చోచ్చైస్రవో రత్నముత్తమం బలాద్గృహీతం సహసా పారిజాత స్తరుస్తథా. జలంధరుడిట్లు పలికెను, ఓయి రాహు, నీవు దూతలందరిలో శ్రేష్ఠుడవు. నీవు కార్యములనన్నింటినీ చక్కబెట్టగలవు. ఓయి మహాబుద్ధిశాలి, కైలాస పర్వతమునకు వెళ్ళుము. అచట తపస్శాలి, జటలను ధరించువాడు, భస్మతో అలంకరింపబడిన సర్వావయవములు గలవాడు, విరాగి, ఇంద్రియములను జయించినవాడు ఒక శంభుయోగి గలడు. ఓయి దూత, నీవు అతడికి వెళ్ళి జటాధారి వైరాగ్య సంపన్నుడు అగు శంకరయోగితో నిర్భయమగు హృదయముతో ఇట్లు చెప్పుము. ఓయి యోగి, దయానిధి, భూత ప్రేత పిశాచాదులతో నివసింపబడే వనవాసియగు నీకు భార్యారత్నముతో పని ఏమి? ఓ యోగి, నేను భువనమునకు ప్రభువునై ఉండగా ఇట్టి పరిస్థితి ఉచితము కాదు. కావున నీవు శ్రేష్ఠ వస్తువులకై భోక్తనగు నాకు నీ భార్యారత్నము నిమ్ము. ముల్లోకములలోని శ్రేష్ఠ సుందర వస్తువులన్నీయును నా వద్ద గలవు. స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తు అంతయు నా అధీనములో ఉన్నదని ఎరుంగుము. ఏనుగులలో గొప్పదిగు ఇంద్రుని ఐరావతమును, ఉత్తమమగు ఉచ్చైస్రవసమనే గుర్రమును మరియు పారిజాత వృక్షమును నేను శీఘ్రమే బలత్కారముగా లాగుకొంటిని. విమానం హంస సంయుక్త మంగణే మమ తిష్టతి రత్నభూతం మహాదివ్యముత్తమం వేదసోద్భుతం మహాపద్మాదికం దివ్యం నిధిరత్నం స్వదస్య చ ఛత్రం మే వారుణం గేహే కాంచనస్రావి తిష్టతి కింజల్కిని మహామాల సర్వదా వ్లూన పంకజ మత్పితుః సా మమైవాస్తి పాసశ్చ పతతేస్తథా మృత్యోరుత్క్రాంతిదా శక్తిర్మయా నీతా బలాద్వరా దదౌ మహ్యం శుచిశౌచే చ వాససి ఏవం యోగీంద్ర రత్నాని సర్వాణి విలసంతి మే అతస్త్వమపి మే దేహి స్వస్త్రీరత్నం జటాధర. హంసలు పూంచినది, విమానములలో శ్రేష్టమైనది, మహాదివ్యమైనది, ఉత్తమమైనది, అద్భుతమైనది అగు బ్రహ్మగారి విమానము నా వాకిట నిలబడి ఉన్నది. మహాపద్మము మొదలగు కుబేరుని గొప్ప నిధులన్నీయు నా ఇంటిలోనున్నవి. వరుణుని ఛత్రము బంగారు కాంతులను వెదజల్లుతూ నా ఇంటి యందు గలదు. ఎన్నటికీ వాడని పద్మముల కేసరములతో శోభిల్లు గొప్ప మాల నా వద్ద గలదు. నా తండ్రి జలాధిపతియగు వరుణుని పాశము కూడా నా వద్ద గలదు. ప్రాణులకు మరణమునొసంగు గొప్ప శక్తిని నేను యముని వద్ద నుండి బలాత్కారముగా లాగుకొంటిని. అగ్ని నాకు శుద్ధమైన 2 దివ్య వస్త్రములను ఇచ్చినాడు. ఓ యోగి శ్రేష్ఠ, ఈ తీరున శ్రేష్ఠ వస్తువులన్నీయూ నా వద్ద విలసిల్లుచున్నవి. ఓ జటాధారి, కావున నీవు కూడా స్త్రీరత్నముకు నీ భార్యను నాకు ఇమ్ము. సనత్కుమార ఉవాచ ఇతి శ్రుత్వా వచస్తస్య నందినాస ప్రవేశితః జగామోగ్ర సభాం రాహుర్విస్మయాద్భుతలోచనః తత్ర గత్వా శివం సాక్షాత్ దేవదేవం మహాప్రభుం స్వతేజో
ధ్వస్తతమసం భస్మలేప విరాజితం మహారాజోపచారేణ విలసంతం మహాద్భుతం సర్వాంగసుందరం దివ్యభూషణైర్భూషితం హరం ప్రణనామచతం గర్వాత్తేజ క్రాంత విగ్రహ నికటం గతవాన్స్యంబో స దూతో రాహుసంజ్ఞకః అధ తద్గ్రే ఆసీనో వక్తుకామో హి సైంహికః త్రయంబకం స తదా సంజ్ఞ ప్రేరితో వాక్యమబ్రవీత్. సనత్కుమారుడిట్లు పలికెను. రాహువు ఈ జలంధరుని మాటలను విని అతటకు వెళ్ళెను. నంది ఆయనను శివుని సభలో ప్రవేశపెట్టెను. అతడు ఆశ్చర్యముతో విప్పారిన నేత్రములతో ఆ అద్భుతముకు సభను గాంచెను. అతడకు వెళ్ళి దేవదేవుడు మహాప్రభుడు తన తేజస్సుచే చీకట్లను నశింపజేయుచున్నవాడు, విభూతి లేపనముచే ప్రకాశించువాడు, మహారాజునకు ఇయ్యబడే పరిచర్యలతో మహాద్భుతముగా ప్రకాశించుచున్నవాడు, సర్వావయములయందు సుందరుడు, దివ్యములకు భూషణములచే అలంకరింపబడినవాడు, పాపహారియగు శివుని ప్రత్యక్షముగా గాంచి ఆయనకు నమస్కరించెను. ఆయన తేజస్సుచే వ్యాప్తమైన దేహము గలవాడు, రాహు అను పేరు గలవాడు అయిన ఆ దూత గర్వముతో శివుని సమీపమునకు వెళ్ళెను. ఆయనతో మాటలాడగోరి సింహికాపుత్రులకు రాహువు ఆయన ఎదుట కూర్చుండెను. అప్పుడు అతడు సంజ్ఞచే ప్రేరితుడై ముక్కంటి దైవముతో ఇట్లనెను. రాహురువాచ దైత్య పన్నగ సేవ్యస్య త్రైలోక్యాధిపతే సదా దూతోహం ప్రేషితస్తేన త్వత్సకాశమిహాగతః జలంధరోబ్ధి తనయః సర్వదైత్య జనేశ్వరః త్రైలోక్యస్వేశ్వర శోధ భవత్ సర్వాధినాయకః స దైత్యరాజో బలవాన్ దేవనామాంతకోపమః యోగినం త్వాం సముద్దిశ్య స యదాహ శృణుష్వతత్ మహాదివ్య ప్రభావస్య తస్య దైత్య పతేః ప్రభోః సర్వరత్నేశ్వరస్య త్వమాజ్ఞాం శృణు వృషధ్వజ శ్మశానవాసినో నిత్యమస్తి మాలాధరస్య చ దిగంబరస్య తే భార్య కథం హైమవతీ శుభా అహం రత్నాధినాథోస్మి సా చ స్త్రీరత్న సంజ్ఞిత తస్మాన్ మమైవ సా యోగ్య నయన భిక్షాసినస్తవ మమ వశ్యాస్త్రయోలోకా భుంజేహం మఖభాగకాన్ యాని సంతి త్రిలోకేస్మిన్ రత్నాని మమ సద్మని వయం రత్న భుజస్త్వం తు యోగి ఖలు దిగంబరః స్వ స్త్రీరత్నం దేహి మహ్యం రాజ్ఞః సుఖకరాః ప్రజాః. రాహు ఇట్లు పలికెను. దైత్యులచే నాగులచే సేవింపబడువాడు సర్వదా ముల్లోకములకు అధిపతియగు ఆ జలంధరునిచే పంపబడిన వాడనై దూతనకు నేను నీ వద్దకు వచ్చింటుని. సముద్రుని కుమారుడు దితిపుత్రులందరికీ ప్రభువు అగు జలంధరుడు తరువాతి కాలములో సర్వులకు అధినాయకుడై ముల్లోకములకు ప్రభు అయినాడు. బలవంతుడు, దేవతలకు మృత్యువుతో సమానమైన వాడు ఆ రాక్షసరాజు యోగివగు నిన్ను ఉద్దేశించిన పలికిన పలుకులను వినుము. ఓ వృషభధ్వజ, గొప్ప దివ్యమైన ప్రభావము గలవాడు రాక్షసాధిపతి సర్వశ్రేష్ఠ వస్తువులకు యజమాని అగు ఆ రాక్షస ప్రభుని ఆజ్ఞను నీవు వినుము. శ్మశానమునందు నివసించువాడవు, నిత్యము ఎముకల మాలను ధరించువాడవు మరియు దిగంబరుడవు అగు నీకు శుభకరురాలుగు హిమవత్పుత్రి భార్య ఎట్లు అయినది. నేను రత్నములకు అధీశ్వరుడను, ఆమె స్త్రీలలో శ్రేష్ఠురాలు, కావున ఆమె నాకు మాత్రమే యోగ్యురాలగును. భిక్షుకుడవగు నీకు ఆమె తగదు. నాకు ముల్లోకములు వశములోనున్నవి, నేను యజ్ఞభాగములను భుజించుచున్నాను. ఈ ముల్లోకములలోని శ్రేష్ఠ వస్తువులన్నీను నా ఇంటిలో ఉన్నవి. మేము శ్రేష్ఠ వస్తువులను అనుభవించే రారాజులము. నీవైతే యోగివి, దిగంబరుడవు. నీ వద్దనున్న స్త్రీరత్నమును నాకు సమర్పించుము. ప్రజలు రాజునకు సుఖమును కలిగించవలను గదా. సనత్కుమారౌ వాచ వదత్యేవం తథారాహో భ్రూమజ్జాచోళపానినః అభవత్ పురుషో రౌద్ర స్త్రీవ్రాస నిశమన్స్వనః సింహాస్య ప్రచలజిహ్వః జ్వలననయనో మహాన్ ఊర్ధ్వకేశః శుష్కతనుర్నృసింహ ఇవ చాపరః మహాతనుర్మహాబాహుస్తాళజంఘో భయంకరః అభిదుద్రావ వేగేన రాహుంస పురుషోద్ధృతం సతం ఖాదితు మాయాంతం దృష్ట్వా రాహుర్భయాతురః అధావదద్వేగేన తం బహిః సచివదధారతం. సనత్కుమారిట్లు పలికెను. రాహు ఇట్లు పలుకుచుండగా శూలపాణియగు శివుని కనువమల మధ్య నుండి భయంకరుడు, తీవ్రమగు పిడుగుతో సమమగు ధ్వనిగలవాడు అగు పురుషుడు ఉదయించెను. సింహపు నోటితో వలె కదలాడుచున్న నాలుక గలవాడు, నిప్పులు కన్నులుగాడు, పెద్ద శరీరము గలవాడు, పైకి లేచి నిలబడిన శిరోజములు గలవాడు, శుష్కించిన దేహము గలవాడు ఆ పురుషుడు అపర నృసింహుని వలె నుండెను. పెద్ద దేహము, పొడుగాటి బాహువులు, తాటి చెట్ల వంటి పిక్కలు కలిగి భయమును గొల్పుచున్న ఆ పురుషుడు వెంటనే వేగముగా రాహువు పైకి పరిగెత్తను. తనను తినివేయుటకు వచ్చుచున్న ఆ పురుషుని గాంచి రాహువు భయపీడితుడై వేగముగా పారిపోవుచుండగా ఆ పురుషుడు అతనిని బయట పట్టుకొనెను. రాహుర్వాచ దేవదేవ మహేశానా పాహిమాం శరణాగతం సురాసురైః సదా వంద్యః పరమైశ్వర్యవాన్ ప్రభుః బ్రాహ్మణం మాం మహాదేవ బాధితుం సముపాగతః
పురుషోయం తవేశానా సేవకోతి భయంకర ఏతస్మాత్ ద్రక్షదేవేశ శరణాగతవత్సల న ఖాదేత యథాయం మాం నమస్తేస్తు ముహుర్ముహు. రాహు ఇట్లు పలికెను, ఓ దేవదేవ, శరణుజొచ్చిన నన్ను రక్షించుము. నీవు దేవతలచే రాక్షసులచే సర్వదా నమస్కరింపబడు ప్రభుడవు. నీ ఐశ్వర్యము పరమోత్కృష్టమైనది. ఓ మహాదేవ ఈశాన, నీ సేవకుడు అతి భయంకరుడునగు ఈ పురుషుడు బ్రాహ్మణుడునగు నన్ను భక్షించుటకై మీదకు వచ్చుచున్నాడు. ఓ దేవదేవ, శరణాగత రక్షకుడవగు నీవు ఈతడు నన్ను తినివేయక ముందే వీని నుండి నన్ను రక్షింపుము. నీకు అనేక పర్యాయములు ప్రణమిల్లుచున్నాను. సనత్కుమారౌ వాచ మహాదేవో వచశ్రుత్వా బ్రాహ్మణస్య తదామునే అబ్రవీత్ స్వగణం తం వై దీనానాథ ప్రియ ప్రభు. సనత్కుమారుడిట్లు పలికెను, ఓ ముని, దీనులను అనాథలను ప్రేమించు మహాదేవ ప్రభుడు అప్పుడు ఆ బ్రాహ్మణుని మాటను విని తన కింకరుడుగు ఆ పురుషునితో నిట్లెను. మహాదేవ ఉవాచ ప్రభుం చ బ్రాహ్మణం దూతం రాహ్వాక్యం శరణాగతం శరణ్యా రక్షణీయా హి న దండ్యా గణసత్తమా. మహాదేవుడు ఇట్లు పలికెను, ఓ గణశ్రేష్ఠ, బ్రాహ్మణుడు దూత శరణుజొచ్చినవాడు అగు ఈ రాహుని శిక్షించవలదు, శరణుజొచ్చిన వారిని రక్షించవలను సుమా. సనత్కుమారౌ వాచ ఇత్యుక్తో గిరిజేసేన స గణః కరుణాత్మన రాహుం తత్యాజ సహసా బ్రాహ్మణేతి శృతాక్షర రాహుం త్యక్వాంబరే సోద పురుషో దేనయా గిరా శివోపకంఠమాగచ్చ మహాదేవం వ్యజిజ్ఞపత్. సనత్కుమారుడు ఇట్లు పలికెను, కరుణాంతరంగుడగు ఆ పార్వతీపతి ఇట్లు పలుకగా ఆ కింకరుడు బ్రాహ్మణుడి మాటను విన్న వెంటనే రాహువుని విడిచిపెట్టెను. అప్పుడు ఆ పురుషుడు రాహువును ఆకాశంలో విడిచిపెట్టి శివుని సమీపమునకు వచ్చి ఆ మహాదేవునితో దీనమగు వచనములతో ఇట్లనెను. పురుషోవాచ దేవదేవ మహాదేవ కరుణాకర శంకర త్యాజితం మమ భక్ష్యం తే శరణాగత వత్సల క్షుదా మాం బాధతే స్వామిన్ క్షుత్క్షామశ్చాస్మి సర్వదా కిం భక్ష్యం మమ దేవేశ తదా జ్ఞాపయ మాం ప్రభో. పురుషుడిట్లు పలికెను, ఓ దేవదేవ మహాదేవ కరుణానిధి శంకర, శరణాగత వత్సలుడు వగు నీవు దొరికిన ఆహారమును నేను విడిచిపెట్టినట్లు చేసితివి. ఓ స్వామి, ఆకలి నన్ను బాధించుచున్నది, నేను మలమలా మాడిపోవచ్చున్నాను. ఓ దేవదేవ, నేను ఏమి తినవలెను? ఓ ప్రభు, నన్ను ఆజ్ఞాపించుము. సనత్కుమారో వాచ ఇత్యాకన్య వచస్తస్య పురుషస్య మహాప్రభు ప్రత్యువాచాద్భుతోత్సుక కౌతికీ స్వహితంకర. సనత్కుమారుడిట్లు పలికెను, గొప్ప లీలలను ప్రకటించువాడు తన భక్తులకు హితము చేయి ఉత్కంఠ గలవాడునగు ఆ మహాప్రభుడు ఆ పురుషుని ఈ మాటలను విని ఇట్లు బదులిడెను. మహేశ్వరౌ వాచ బుభుక్ష యదితే తీవ క్షుధాత్వాం బాధతే యది సంభక్షయాత్ మనశీఘ్రం మాంసం త్వం హస్తపాదయో. మహేశ్వరుడు ఇట్లు పలికెను, నీవు మిక్కిలి ఆకలి కొనియున్నచో, ఆకలి నిన్ను బాధించుచున్నచో నీవు నీ కాళ్ళు చేతుల మాంసమును వెంటనే చక్కగా భక్షించుము. సనత్కుమారో వాచ శివైనైవాజ్ఞప్త స చఖాద పురుష స్వకం హస్తపాదోద్భవం మాంసం శిరః శేషో భవద్యథ దృష్ట్వా శిరో విశేషం తు సుప్రసన్న సదాశివ పురుషం భీమకర్మాణం తమువాచ సవిస్మయ. సనత్కుమారుడిట్లు పలికెను, ఆ పురుషుడు శివునిచే ఇట్లు ఆజ్ఞాపింపబడిన వాడై తన కాళ్ళు చేతులలోని మాంసమును భక్షించెను. శిరస్సు మాత్రమే మిగిలియుండెను. శిరస్సు మాత్రమే మిగిలియుండుటను గాంచి సదాశివుడు మిక్కిలి ప్రసన్నుడై భయంకరమగు కర్మను ఆచరించిన ఆ పురుషునితో విస్మయపూర్వకముగా ఇట్లనెను. శివోవాచ హే మహాగణ ధన్యస్త్వం మదాజ్ఞా ప్రతిపాలక సంతుష్టశ్చాస్మి తేతీవ కర్మణానేన సత్తమః త్వం కీర్తిముఖ సంజ్ఞోహి భవమద్దారక సదా మహాగణో మహావీర సర్వదుష్ట భయంకర మత్ప్రియస్త్వం మదర్చాయాం సదా పూజ్యో హి మజ్జనైః త్వదర్చాం ఏన కుర్వంతి నైవతే మత్ప్రియంకరా. శివుడిట్లు పలికెను, ఓయి మహాగణ, నా ఆజ్ఞను పాలించు నీవు ధన్యుడవు. ఓయి శ్రేష్ఠ పురుష, నీ ఈ కర్మను గాంచి నేను మిక్కిలి సంతసించితిని. సర్వదా నా కుమారుడవు, మహాగణుడవు, మహావీరుడవు, దుష్టులందరికీ భయమును గొల్పువాడవు అగు నీవు కీర్తిముఖుడను పేరుగును గాంచుము. నన్ను పూజించు నా భక్తులకు నాకు ప్రియుడవగు నిన్ను కూడా సర్వదా పూజించెదరు. నిన్ను పూజించని వారు నాకు ఎన్నటికీ ప్రీతిపాత్రులు కాజాలరు. సనత్కుమారౌ వాచ ఇది శంభోర్వరం ప్రాప్య పురుష ప్రజహర్షసః తదా ప్రభృతి దేవేశా ద్వారే కీర్తి ముఖస్థితః పూజనీయో విశేషేణ స గణశివ పూజనే నార్చయంతిహ మే పూర్వం తేషామర్చా వృధా భవేత్. సనత్కుమారుడు ఇట్లు పలికెను, శివుని నుండి ఇట్టి వరమును పొంది ఆ పురుషుడు మిక్కిలి సంతసిల్లెను. అప్పటి నుండి కీర్తిముఖుడు దేవదేవుని ద్వారము వద్ద నిలబడి ఉన్నాడు. శివుని పూజించువారు ఆ గణుని శ్రద్ధతో పూజించవలెను. ఎవరైతే ముందుగా అతనిని పూజించారో వారి పూజ వ్యర్థమగును. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే దూత సంవాదో నామ ఏకోనవింశోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలో రుద్రసంహిత యందు యుద్ధఖండంలో దూత సంవాదమనే 19వ అధ్యాయము ముగిసినది.